శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 1వ తేదీ ఫిబ్రవరి 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూనే ఉంది. వీరికి నేను గత కొన్ని రోజులుగా వీరికి సూచన తెలియచేస్తూనే ఉన్నాను. మీరు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అలాగే ప్రయత్నాలు చేయండి. 1 కాదు 2 కాదు 7 గ్రహాల యొక్క అత్యున్నత స్థితి చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మేషరాశి వారికి తిరుగులేని విధంగా ఉంటుంది. ఇంత మంచి కాలాన్ని మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీరు అత్యున్నతమైన శిఖరాలకి చేరతారు అని చెప్పి మరొకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కుటుంబ పరంగా బాగుంది, ఆదాయ పరంగా బాగుంది, ఐకమత్య పరంగా బాగుంది, మీ మాట తీరు బాగుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, సంకల్ప బలాలు వృద్ధి అవుతున్నాయి, దగ్గర బంధువుల యొక్క ఆదరణ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఇప్పటి వరకు కఠినమైనటువంటి పనులు అవ్వట్లేదు అనేటటువంటి ఆలోచనలు మీకున్నా, అటువంటి పనులు మీకున్నా ఇప్పుడు శీఘ్రగతిన అయిపోతాయి. అంత బాగున్నటువంటి కాలం జరుగుతూ ఉన్నది. అలాగే సంతాన రూపకంగా బాగుంది, అలాగే ఉద్యోగ రూపకంగా బాగుంది, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది, ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్ దొరుకుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రుణాలు తీసుకునే విషయంలో మీరు పూర్వపు రుణాలు తీర్చేయగలుగుతారు, ఇప్పుడు కొత్త రుణాలు తీర్చుకోగలుగుతారు. ఏదైనా స్వగృహ నిర్మాణం కానీ లేదా పొలాలు కొనడం, స్థలాలు కొనడం, ఇట్లా స్థిరచరాస్తుల యొక్క వృద్ధి మీరు కోరుకున్నట్టయితే, కొనుగోలు అమ్మకాలు కోరుకున్నట్టయితే అతి శీఘ్రంగా అయిపోతాయి. అయితే ఎక్కడ తొందరపడద్దు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ తొందరపడకుండా డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలన చేసుకుని కొనుగోలు అమ్మకాలు అనే కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి సూచనలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు జీవితాశయాలు నెరవేర్చుకోవడానికి, మొండి పనులు నెరవేర్చుకోవడానికి, ఇప్పటి వరకు అవనివి ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, కృషి చేయండి. మీకు ఖచ్చితంగా అవుతుంది. మీ మనోబలం పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది, ఊహించని విధంగా ధన ఆదాయం పెరుగుతుంది, లాభాలు వస్తాయి. అలాగే దైవారాధన చేయండి, ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయండి. మరింత మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి ఇంకా ఇంకా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. అయితే వీరికి కృషి మటుకు మానకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృషి చేయవలసినటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు బాగా చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 10 మందిలో ఒక పెద్ద మనిషిగా ఉంటూ మీరు అనేక రకాలైనటువంటి తీర్పులు చెప్పడము, అలాగే శుభకార్యాల నిర్వహణ, దైవ కార్యాల నిర్వహణ చేయడము అలా చేస్తారు. మాట తీరుని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచన. రాజకీయ పరంగా బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, పితృవర్గ రీత్యా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఎప్పుడైతే లాభస్థానం చాలా బాగుందో, ఈ లాభస్థానానికి అనుగుణంగా మనం ఒక్క గ్రహం ఉన్నా కూడా అనేక విధమైన లాభాలు కలుగుతాయి అని చెప్తాం. అలాంటిది 2 గ్రహాలు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. శుక్రాచార్యుల వారు సంచరిస్తున్నారు, రాహువు సంచరిస్తున్నారు. ఇలా 2 గ్రహాలు చాలా బాగున్న కారణం చేత మీకు మీ ఊహకు అందని విధంగా లాభాలు వస్తాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఇబ్బంది కూడా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శుక్ర రాహువుల యొక్క కలయిక కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయితే వీరు లగ్నాధిపతి అవుతూ ఉన్న కారణం చేత ఈ సూచనని తెలియచెప్తూ ఉన్నాను. ఎవరైనా విడాకులకు వెళ్ళాలి అనుకున్నట్టయితే కొద్ది కాలం ఓర్పు పట్టండి. ఓర్పు పట్టిన తరువాతనే మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీరు ఏ పని చేస్తున్నా కూడా నష్టం అనేది అయితే ఉండదు. అట్లా లాభకరమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో మీరు శ్రద్ధ వహించవలసినటువంటి సమయం వచ్చింది. అందరినీ సంఘటిత పరచడానికి మీరు కొంత సమాయత్తం అవ్వాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ప్రయాణాల విషయంలో మీకు చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలలో ఖచ్చితంగా మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. ముఖ్యంగా దుర్గామ్మవారి స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మీకు బాగుంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి కొనసాగించవలసినటువంటి సమయము, గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దైవారాధన చేయండి, దైవ బలాన్ని పెంచుకోండి అని చెప్పి చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాను.
ఒక్కసారి ఈ లోపలికి వెళ్ళి వివరంగా చెప్పుకుందాం. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు. అనుకూలంగా లేనంత మాత్రాన మనకి ఏదో ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అననుకూలంగా ఉంటాయి. ఉన్నంత మాత్రాన మనం గ్రహ బలాన్ని పెంచుకోవాలి. కొంచెం మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. యోగా చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా చేసినట్టయితే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి గ్రహగతులు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. 7 గ్రహాలు, 8 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి అనుకూలం అయిపోతాయి. మరి అలాంటప్పుడు ఎక్కువ ప్రయత్నం లేకుండానే మనకి పనులన్నీ అయిపోతాయి. కానీ ఒక్కొక్కసారి గ్రహగతులు అస్సలు అననుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలత లేనప్పుడు పూర్తిగా మనము డెడికేట్ అయిపోయించాలి. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో ఒక పోరాటం చేయాలి. మీకు రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా ఒక యోధుని లాగానే పనిచేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. మీరు కృషి మానకుండా ఓర్పుగా ఉంటూ కృషిని నమ్ముతూ వెళ్ళండి. దీనికి తోడు దైవ బలం కూడా ఉన్నట్టయితే మీరు దైవ ఆశీస్సులకి లోనవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా మనకేం పర్వాలేదు. దైవ బలం బావుండాలి. భగవంతుని యొక్క ఆశీస్సుల కొరకు మనము చక్కగా భక్తి ప్రపత్తులతో ఉండాలి. మన కృషిని మనం చేస్తూ వెళ్ళాలి. ఈ రకంగా మన మనస్తత్వము, మన ప్రవర్తన ఉన్నట్టయితే అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఒక్క దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత ఉద్యోగరీత్యా కొంచెం పర్వాలేదు అనేటటువంటి కాలం ఇప్పుడు ఏర్పడుతూ ఉంది, జరుగుతూ ఉంది. మిగతా అన్ని విషయాలలో మాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధం రీత్యా కానీ, దూర ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయం కానీ, ఖర్చులు ఏదైనా పెట్టే విషయం కానీ, మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఏ రంగాన్నైనా తీసుకోండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలన్నింట్లలోనూ కూడా 1కి 2 సార్లు ఆలోచించుకొని ఓర్పుతో, సహనంతో ప్రవర్తించుకుంటూ పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఇప్పుడు పెట్టద్దు వాయిదా వేయడం కానీ, ఇలాంటివి ఆలోచించుకుంటూ ఉండండి. పెద్దల యొక్క సేవ చేయండి, గురువుల యొక్క సేవ చేయండి. వీలైనంత వరకు యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక మంచి కాలం ఇప్పుడు కొనసాగుతోంది. అయితే కృషి మటుకు ఖచ్చితంగా చేయాల్సిందే. అనుకోని విధంగా ఆదాయం ఉంది. ఆదాయం విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా ఆదాయం పెరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. మీ ఆత్మ సంయమన శక్తి కానీ, ఆత్మ బలం కానీ చాలా చాలా వృద్ధి అవుతుంది. దగ్గరి బంధువులు ఆదరిస్తున్నారు, దగ్గర ప్రయాణాలు ఆదరిస్తున్నాయి, మంచిగా ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగ రీత్యా అనుకూలమైన సమయమే అని చెప్పచ్చు. కానీ పెద్దగా ఇంక్రిమెంట్లు ఉండడం కానీ, ఇంకా ఏదైనా హయ్యర్ పొజిషన్ ఉండడం కానీ అలాంటివి అయితే ఏం కనిపించడం లేదు. న్యూట్రల్గా ఉంది కాబట్టి బాగుంది. మనకి ఏదైనా చెడు ఉంటే భయపడాలి. చెడు కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, తోటి ఉద్యోగస్తుల వల్ల అభిప్రాయ భేదాలు, లేకపోతే ఇబ్బందులు, ఏమైనా కష్టాలు ఇలాంటివి కానీ ఉంటే అప్పుడు ఆలోచించాలి మనం. అలాంటివి ఏవీ లేవు. గ్రహస్థితులన్నీ చక్కగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయచ్చు. అయితే ఇక్కడ అష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి ఈ విషయంలో మటుకు శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు కలిగి ఉండాలి. స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు వారి యొక్క ఆశయం నెరవేరుతుంది. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. ప్రయత్నాలు ప్రారంభించండి, అతి త్వరలోనే అవుతాయి. పూర్వం ఎవరన్నా ఆ ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ కృషి మానకుండా చేయండి. అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి అని తెలియచెప్తూ ఉన్నాను. 3 గ్రహాల యొక్క సహాయ సహకారాలు మీకున్నాయి అంటే ఉత్తమమైన ఫలితాలే ఉంటాయి. కానీ మన కృషి కూడా ఉండవలసినటువంటి కాలం కాబట్టి మరొకసారి హెచ్చరిక చేస్తూ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు మరింతగా మానసిక సంతోషాన్ని పొందుతారు, అభివృద్ధిని పొందుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా అదృష్టమైన కాలము ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పచ్చు. ఒక 2-3 రోజుల నుంచి గ్రహస్థితులలో మార్పులు వచ్చిన కారణం చేత వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అవే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు,
చాలా వరకు మౌనంగా ఉండండి, కృషి చెయ్యండి, దైవారాధన చెయ్యండి. గ్రహస్థితులు అనుకూలంగా లేని కారణం చేత ఈ విధమైనటువంటి బలాలు మళ్ళీ పుంజుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీ యొక్క ప్రార్థనలని భగవంతుడు విన్నాడా అన్నట్టుగా గ్రహస్థితుల అనుకూలత చాలా చాలా బాగుంది. ఇంచుమించుగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇంత అనుకూలత ఉన్నప్పుడు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యంగా షష్ఠ స్థానం చాలా బాగున్న కారణం చేత అనుకూలమైనటువంటి రవి బుధ గ్రహాల ప్రభావం కూడా మీకు ధనాన్ని ఇస్తోంది, లాభాన్ని ఇస్తోంది, ఊహించని విధంగా ఆదాయాలను ఇస్తోంది, ఏ పనిలో అయినా విజయ అవకాశాలను ఇస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీకు పూర్వం కన్నా ఇప్పుడు చాలా చాలా సహాయ సహకారాలు అందేటట్టుగా ఉన్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ బాగున్నాయి. ఉద్యోగ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. పై అధికారుల యొక్క మందలింపులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఈసరికే అలవాటు పడిపోయి ఉంటారు. ఇది ఈ గ్రహస్థితి కొన్నాళ్లుగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అని చెప్తూ వస్తున్నాను. మీరు ఈసరికే అలవాటు పడిపోయి దాని ప్రకారంగానే ప్రవర్తించుకుంటూ ఉంటారు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. వాహనాల రాకపోకల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు లాభమే కనిపిస్తుంది. జాగ్రత్త అని చెప్పినందువల్ల అదేదో నష్టం అని చెప్పి భావించనవసరం అవసరం లేదు. ఏదైనా కొనుగోలు అమ్మకాలకి సంబంధించి కొంచెం ముందు వెనక ఆలోచించి అమ్మకాలు కొనుగోళ్లు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యవసాయం చేసేటటువంటి వారికి, వ్యవసాయదారులకి, ఆ ఓనర్స్కి, ల్యాండ్ లార్డ్స్కి వారికి కూడా చాలా చాలా బాగుంది. వ్యవసాయం ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంది, అనిపించేటట్టుగా తృప్తిగా ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితులన్నీ అని కూడా తెలియచెప్తున్నాను. ఇక విద్యార్థులకు బాగుంది, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఉన్నత విద్య చదివేవారు కొంచెం శ్రద్ధ పెట్టండి ఈ విషయంలో, ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీరు మరింతగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఆదిత్య హృదయ పారాయణ కూడా చేయండి. శుభం. కన్యారాశి వారికి ఇప్పటి వరకు చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాము. 6వ స్థానంలో శని గారు కానీ, 9వ స్థానంలో అంటే షష్టంలో శని, నవమంలో గురువు, అసలు ఈ 2 గ్రహాలు అక్కడ సంచరిస్తున్నంత కాలము ఇతరత్ర ఏ గ్రహాలు బాగున్నా ఏ గ్రహాలు బాగుండకపోయినా కూడా అంత మనము భయపడవలసిన పని లేదు. కాలం బాగుంది అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ 2 గ్రహాలే బాగున్నాయి, చాలా బాగున్నాయి కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా కూడా మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇందులో మనకి నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే సంతాన రీత్యా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా పూర్వం కన్నా మెరుగైన పరిస్థితే ఉంటూ ఉన్నప్పటికీ మీరు మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ధన ఆదాయం విషయంలో కూడా, ధన సంపాదన విషయంలో కూడా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. దైవ కార్యాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, పిత్రార్జితాలు మీకు వస్తాయి, మిత్రులు మీకు ఇంకా ఇంకా సహాయ సహకారాలు అందిస్తారు. శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది, శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. అనుకున్న దానికన్నా కూడా ప్రారంభించిన పనులలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణం అవుతుంది. అయితే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, ముఖ్యంగా రాహు కేతువులకి అధికమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా మీకు మరింతగా మానసికమైన శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి చాలా అప్ అండ్ డౌన్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి గ్రహగతులు చాలా బాగుంటున్నాయి, ఒక్కొక్కసారి గ్రహగతుల యొక్క అననుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. గ్రహగతులు ఎలా అయినా ఉండనివ్వండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా మీకు అనేక విధాలుగా మానసికమైన శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా మీకు బాగుంది. మిత్రుల యొక్క ప్రోద్బలం ఎక్కువగా ఉంటుంది, సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, వారు మీకు బాగా సహకరిస్తారు. శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. రాహు యొక్క అనుకూలత చాలా బాగున్న కారణం చేత చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలతో ఉండండి.
ఎప్పుడైనా గ్రహగతులు అంత బాగా లేనప్పుడు, గురువుగారి అనుగ్రహము లేదు, శనిగారి అనుగ్రహం లేదు, ఇటు కేతు అనుగ్రహం లేదు, 3 పెద్ద గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు మీరు ఒకసారి వాటికి సంబంధించి ధాన్యాన్ని దానం ఇవ్వడం చాలా మంచిది. కొన్ని శనగలు, కొన్ని నల్ల నువ్వులు, కొన్ని ఉలవలు, ఈ మూడిటిని దానం ఇవ్వండి. స్తోత్రాలు పారాయణ చేసుకునేటప్పుడు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. యోగా చేయండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది, మనోబలము పెరుగుతుంది, సమస్యల్ని అధిగమించగలిగేటటువంటి సామర్థ్యము వస్తుంది, చక్కటి ఆలోచనలు వస్తాయి, దైవానుకూలత కలుగుతుంది. దానివల్ల మీకు మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. వీరు 10 మందిలోనూ ఒక పెద్ద మనిషిగా చెలాయించబడతారు. వ్యాపారాలు బాగుంటాయి. ఇంకా ఇంకా వ్యాపారాలు విస్తరించడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మీ మానసికమైనటువంటి స్థితి చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తిస్తారు. అర్ధాష్టమ శని సంచార దోషం చేత చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఏదైనా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, సరిగా చేత కాకపోవడము, ఇలాంటివి మీ మాతృవర్గ రీత్యా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఇచ్చేటటువంటి సహాయ సహకారాల వల్ల వారి యొక్క మనోబలం పెరిగి వాళ్ళు చాలా చాలా సంతృప్తికి లోనవుతారు. ఇది మీకు ఆశీస్సులు అవుతాయి. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా ఏమన్నా చాలా మంచి కాలం వచ్చిందా అంటే కొంచెం మానసిక వేదనకి లోనవుతారు పితృవర్గ రీత్యా. దీనికి కూడా మీరు సహాయ సహకారాలు అందించండి. మీరు కొంచెం పెద్ద వయసు వారయ్యి ఉద్యోగస్తులైనట్టయితే, అంటే బాలురు కాకుండా ఉన్నట్టయితే, మీ తల్లిదండ్రులకి మీరు ఆర్థిక పరమైన సహాయం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో అభివృద్ధి కనిపిస్తుంది. తర్వాత ప్రశాంత జీవితం కనిపిస్తుంది. ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. మీ యొక్క ఉన్నతి బాగా కనిపిస్తుంది. జాగ్రత్తల అంశం ఏమి చెప్పాలి అనుకుంటే, సంతాన రీత్యా పూర్వం చాలా ఇబ్బందులుగా మీకు అంతగా అనుకూలత లేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కొంచెం అవి తగ్గి పర్వాలేదు, సంతాన రీత్యా పూర్వం కన్నా మా సంతానం కాస్త మేలుగా ఉన్నారు అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి, అనేటటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. అయితే అక్కడ ద్వంద్వ విధాలైనటువంటి గ్రహాలు కనిపిస్తూ ఉన్నందువల్ల ద్వంద్వ విధాలైనటువంటి భావాలు కూడా ఉన్న కారణం చేత చాలా జాగ్రత్తగా మీరు మీ సంతాన విషయంలో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మంత్రం ఎవరికన్నా ఉన్నట్టయితే, ఈసరికే ఉపదేశం తీసుకున్నట్టయితే, మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మంత్ర సాధన చెయ్యండి. సంతానం యొక్క అభివృద్ధికి మీరు చక్కటి బాటలు వేసిన వారు అవుతారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి. అనేక విధాలా మీకు బాగుంది, ఇంకా కూడా బాగుంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా బాగున్న కాలం ప్రారంభమైంది. వీరు ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులకు లోనవుతూ వచ్చారు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ ప్రకారంగా ఓర్పు కలిగి ఉండండి. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాను జాగ్రత్తలన్నీ. ఇప్పుడు వాటన్నిట్లలోనూ కూడా మీకు మంచి మార్పులు కనబడేటటువంటి సమయం వచ్చింది. ఇది మీ మానసికమైన ఉల్లాసానికి దారితీస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబం బాగుంది, అభివృద్ధి బాగుంది, మీ ఉన్నతి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనస్సంకల్ప బలం పెరుగుతోంది. తోటి ఉద్యోగస్తుల పట్ల మీరు ప్రవర్తించే విధానము మీకు వాళ్ళు సహకరించేటట్టుగా చేస్తోంది. చాలా బాగుంది అని చెప్పాలి. అసలు కొన్నాళ్లుగా, దాదాపు ఒక 3-4 నెలలుగా అంత అనుకూలమైన గ్రహస్థితులు లేని కారణం చేత చాలా బాధపడుతూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు. ఇప్పుడు ఆ బాధలన్నీ పటాపంచలైపోతున్నాయి. ఇక మంచి కాలం వచ్చేసింది అని చెప్పి భావించండి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం మేలైన కాలం వచ్చింది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే. ఇక ఆదాయం రీత్యా పూర్వం కన్నా మెరుగైన పరిస్థితి ఉంటుంది తప్ప చాలా బాగుంటుంది అని చెప్పడానికైతే లేదు. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం దగ్గరకు వచ్చే విధంగా ఉన్నాయి. ఇంకా కృషిని పెంచండి, మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏవైనా నిందలు ఉంటాయేమో, ఈ విషయంలో మటుకు మౌనంగా ఉండడం చాలా మంచిది. మీది కాదు అనుకున్నది ఏది కూడా మీరు కల్పించుకోవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అప్పుడు ఏమీ అపనిందలు పడకుండా
కొంచెం మీకు మానసికంగా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేయచ్చు. స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. అది ఉద్యోగంలో సీటు మారడమైనా, ప్రాజెక్ట్స్ మారడమైనా, లేకపోతే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి వెళ్ళడమైనా ఇలాంటివి ఉంటాయి. ఊరైతే మారరు. ఇది చెప్పదగినటువంటి సూచన అని తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. ముఖ్యంగా దుర్గమ్మ వారికి పూజ చేయండి. అనేక విధాలా మీకు మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం సామెతగా మీరు కృషి చేస్తూ వెళ్ళండి. ఏలినాటి శని వెళ్ళిపోబోయేటటువంటి సమయం ఆసనం అయిపోతుంది. మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే ఏదో ఒక విషయంలో ఊహించని విధంగా ఉన్నత స్థితి ఉంటుంది. శనిగారి యొక్క స్థితి వెళ్ళిపోతూ ఇన్ని సంవత్సరాలు 7.5 సంవత్సరాలు ప్లస్ వక్రగతులు కానీ రుజుమార్గాలు కానీ వీటన్నిటి వల్ల మనం ఇంకో 1 సంవత్సర కాలం ఎక్కువ వేసుకోవాలి. 8.5 సంవత్సరాల కాలము చాలా బాధలు పెట్టి ఉన్నటువంటి మకర రాశి వారికి ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది. దాని యొక్క ఛాయలు మీకు ఇప్పటి నుంచే తెలుస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది. చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు మిమ్మల్ని శనిగారు. ఇన్నాళ్ళు ఆయన పెట్టినటువంటి పరీక్షల్ని తట్టుకున్నారు కదా, కాబట్టి మీరు పరీక్షల్లో విజయం సాధించారు అని చెప్పి అత్యున్నతమైన పొజిషన్ ఇస్తారు. అది ఉద్యోగంలో అవనివ్వండి, వ్యాపారంలో అవనివ్వండి, కుటుంబరీత్యా అవనివ్వండి. కుటుంబరీత్యా అత్యున్నతమైన పొజిషన్ అంటే చక్కగా వివాహాది శుభకార్యాలు కుదరడము, జరగడము, సంతానవంతులు అవ్వడము, ఇలాంటివన్నీ ఏమైనా జరుగుతాయి అన్నమాట. అలాగే కుటుంబరీత్యా కూడా మీకు ఒక ప్రిఫరెన్స్ ఉండడము, మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడము, దానికి విలువ ఉండడము, ఇలాంటివన్నీ జరగబోతూ ఉంటాయి. ఇది గమనించవలసిందిగా సూచన. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురువుగారి బలము పంచమంలో గురువుగారు ఉండి నవమ దృష్టి చేత చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి కెరీర్ మీకు ఈసరికే ఉంది. ఇప్పుడు శనిగారి యొక్క సంచారం మారబోతున్న కారణం చేత ఇంకా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగాను ఉన్నతి కలుగుతుంది. ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉన్నారు. ఓర్పుతో కృషితో మీరు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఓర్పుతో ఉండండి. మీరు ఎంత ఓర్పుతో ఉంటే అంతగా మీ పనులన్నీ విజయవంతం అవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి శివారాధన చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శివారాధన చాలా మంగళప్రదమైనది. అనేక రకాల దరిద్రాలని పోగొడుతుంది. అలాగే గురువు గారి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మీ రాశి మీద ఉన్నదో మీకు ఉన్నత స్థితి తథ్యం. ఇందుకు సిద్ధంగా ఉండాలి. మానసికమైనటువంటి భావనలు ఎక్కడన్నా ఏమన్నా ఇంకా కొంచెం పరిపక్వ స్థితికి వెళ్లాల్సి ఉన్నట్టయితే శివారాధన చేయండి. దానివల్ల మానసికంగా పూర్తిగా పరిపక్వత సాధించి అనేక రకాలుగా అభివృద్ధిలోకి వెళ్తారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. అయితే వీరి యొక్క అదృష్టం ఏంటంటే రాశిలో చంద్రుడు ఉండడం. ఎప్పుడైతే రాశిలోనే చంద్రుడు ఉంటారో మృష్టాన్న భోజనాలు ఉంటాయి. వెళ్ళి విందు వినోద కాలక్షేపాలు చేసొస్తారు. ఒక ప్రశాంతమైన జీవితం ఉంటుంది. 10 మందితోనూ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నవారికి ఇంకా ఈ రోజు ఎక్కువగా 10 మందిని కలవడము, వారితో మమేకం అయ్యి అనేక రకాల హాస్య సంభాషణలు చెయ్యడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా కొంచెం అనుకూలత వచ్చి ఉంది అనేటటువంటి భావన ఏర్పడుతుంది. రాజకీయంగా లబ్ధి కనబడుతుంది. మీ మాటకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. విలువ గుర్తింపు ఏర్పడుతూ ఉంటాయి. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. సంతాన రీత్యా, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా, ఇలా అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే రాబోయే కాలం మీకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురువుగారి యొక్క బలము లేని కారణం చేత మనకి గ్రహస్థితులు కొంచెం ఇబ్బంది పెడతాయి. అదే గురువుగారి యొక్క బలము కూడా ఉన్నట్టయితే మీకు అంతగా బాధించదు. ఇక్కడ ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురు బలము లేదు. అందువల్ల మీరు ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ ఓర్పుగా ఈ రోజుల్ని మీరు నెట్టుకురండి. భవిష్యత్తులో అన్ని విధాలుగాను మీకు ఉన్నతి ఉంటుంది. ఇది మరీ తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన ఖచ్చితంగా చేయండి. శివారాధన చేయడం వల్ల చాలా వరకు మంగళప్రదమైనటువంటి విశేషాంశాలే మీ జీవితంలో ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన.
ప్రతి అంశంలోనూ ఓర్పు కలిగి ఉండడమే ఇప్పుడు మీరు చేయవలసిన కర్తవ్యంగా మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, వ్యయస్థానంలో శని గారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువు గారు ఉన్నారు. మనము పెద్ద గ్రహాలు, గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు అని చెప్పుకుంటున్నటువంటి గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇలాంటప్పుడు మీరు కృషి చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మీనరాశి వారి అదృష్టం ఏమిటంటే లాభస్థానంలో రవి బుధులు, బుధ ఆదిత్య యోగము, అలాగే లాభస్థానంలో 2 గ్రహాలు. ఇది చాలా అదృష్టవంతమైన విషయంగా తెలియజెప్పచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా ధనానికి లోటు లేకుండా ధనము వస్తూ ఉంటుంది. ఇక ఇతరత్ర అన్ని అంశాలలోనూ మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎవరితో అయితే ఎఫెక్షన్గా ఉంటారో ఆ ప్రేమ కేవలం అది భార్యాభర్తల ప్రేమో లేదా ప్రేమికుల ప్రేమో అలాంటిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ప్రేమకు సంబంధం ఉంటాయి. అది స్నేహం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఆ ప్రేమ అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా స్త్రీ పురుషులు వారి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ వల్ల ప్రేమ కావచ్చు. ఇలా ఏ రకంగా అయినా సరే ఒక ప్రేమ దెబ్బతినేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రేమ వ్యవహారంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్తూ వచ్చాను. మీనరాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. సంబంధ బాంధవ్యాలను చెడగొట్టడంలో ఈ గ్రహస్థితి తర్వాతే ఏదైనా. మరి ఇలాంటి చోటకి వచ్చి శుక్రాచార్యుల వారు చేరారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. నిజానికి రాశిలో శుక్రుడు చాలా చాలా బాగుంటారు. మంచి విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొనేది ఉంటుంది. అనేక మందితోనూ మమేకమయ్యి చాలా కళలకి సంబంధించి మాట్లాడడం కానీ, ప్రదర్శనల గురించి కానీ ఇలా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఈ సంబంధ బాంధవ్యాలని చెడే విధంగా, అనుకూలత లేని విధంగా, అననుకూలత ఉండే విధంగా ఇట్లాంటివన్నీ ఉండే అవకాశాలు ఉన్న కారణం చేత మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ధనము వచ్చే విషయంలో ఆ ధనము వచ్చేస్తుంది, కానీ మిగతా సంబంధ బాంధవ్యాలు నిలుపుకునే విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇది చెప్పదగినటువంటి సూచన అని మరొకసారి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పు యొక్క పూజ చేయడం ద్వారా మీరు కొంచెం మానసికంగా బలోపేతం అవుతారు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.